ఆయుర్వేదం అంటే మన ప్రాచీన జీవన విజ్ఞానం. మనం ఆహారాన్ని ఎలా కలుపుతాం, ఎలా వండుతాం, ఎలా తింటాం అనే విషయాలపై చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. దీనిలో విరుద్ధ ఆహారం అనే భావన చాలా ముఖ్యమైంది. విరుద్ధ ఆహారం అంటే పొంతనలేని ఆహారం అని అర్థం. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహితల్లో దీని గురించి చాలా వివరంగా చెప్పారు. కొన్ని ఆహార పదార్థాలను కలిపి తిన్నప్పుడు లేదా తప్పుడు పద్ధతిలో తిన్నప్పుడు అవి మన జీవక్రియను దెబ్బతీస్తాయి, శరీర ధాతువుల నిర్మాణాన్ని అడ్డుకుంటాయి, శరీరంలో ఆమ అనే విష పదార్థాలను సృష్టిస్తాయి. ఆయుర్వేదంలో సుమారుగా 18 రకాల విరుద్ధ ఆహారాల గురించి వర్ణించారు. ఇవి కేవలం తినకూడని పదార్థాల జాబితా కాదు. వీటి వెనుక బలమైన శాస్త్రీయ కారణాలున్నాయి. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇప్పుడు ఈ ప్రాచీన విజ్ఞానంలోని కొన్ని విషయాలను నిదానంగా అంగీకరించడం మొదలుపెట్టింది. కొన్ని ఆహార కలయికలు శరీరంలో హానికరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని, జీర్ణక్రియను అవి అస్తవ్యస్తం చేస్తాయని, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. సరే, ఆయుర్వేదం చెప్పిన 18 రకాల విరుద్ధ ఆహారాలేంటో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. దేశ విరుద్ధం అంటే మనం నివసించే ప్రదేశానికి తగని ఆహారం తినడం. ఉదాహరణకు ఎడారి లాంటి పొడి ప్రాంతాల్లో పొడిగా ఉండే ఆహారాలు తినటం. కాల విరుద్ధం అంటే కాలానికి, సీజన్కి విరుద్ధంగా తినడం. చలికాలంలో చల్లని పదార్థాలు తినడం లేదా రాత్రిపూట పెరుగు తినడం లాంటివి. అగ్ని విరుద్ధం మన జీర్ణశక్తికి విరుద్ధంగా తినడం. అజీర్ణంగా ఉన్నప్పుడు జీర్ణం కావడానికి కష్టంగా ఉండేవి తినడం. మాత్రా విరుద్ధం తప్పుడు మోతాదులో తినడం. తేనె, నెయ్యిని సమాన పరిమాణంలో కలిపి తినడం విషపూరితంగా పరిగణిస్తారు. దోష విరుద్ధం మన శరీర తత్వానికి అంటే వాత, పిత్త, కఫ దోషాలకు విరుద్ధంగా తినడం. పిత్త ప్రకృతి ఉన్నవారు కారంగా ఉండే ఆహారాలు తినడం మొదలైనవి. సంస్కార విరుద్ధం వండే పద్ధతి వల్ల ఆహారం విషంగా మారడం. తేనెను వేడి చేయడం, బంగాళాదుంపల్ని నూనెలో బాగా వేయించడం వంటివి. వీర్య విరుద్ధం వ్యతిరేక శక్తులున్న ఆహారాలను కలపడం. ఉదాహరణకు చేపలు, పాలు రెండూ వేర్వేరు వీర్యాలు కలిగి ఉంటాయి. కోష్ఠ విరుద్ధం మన జీర్ణ వ్యవస్థ రకానికి సరిపోని ఆహారం తినడం. అవస్థా విరుద్ధం మన ఆరోగ్య స్థితికి విరుద్ధంగా తినడం. బాగా వ్యాయామం చేశాక నూనె పదార్థాలు తినడం లాంటివి. క్రమ విరుద్ధం తప్పుడు వరుస క్రమంలో తినడం. భోజనం తర్వాత చల్లని నీరు తాగడం వంటివి. సంయోగ విరుద్ధం కొన్ని ప్రత్యేకమైన కలయికలు. పాలు, అరటిపండు, పాలతో చేసిన పదార్థాలతో పండ్లు తినటం. పరిహార విరుద్ధం తినకూడనివి తినడం. వేడి భోజనం తర్వాత ఐస్ క్రీం లాంటివి తినడం. ఉపచార విరుద్ధం తీసుకుంటున్న చికిత్సకు విరుద్ధమైనవి తినడం. పాక విరుద్ధం తప్పుడు పద్ధతిలో వండడం, నూనెలను మళ్లీ వేడి చేయడం లాంటివి. సాత్మ్య విరుద్ధం సాధారణంగా ఆరోగ్యకరమైన ఒక వ్యక్తికి సరిపడని ఆహారం. హృదయ విరుద్ధం మనస్సుకు నచ్చని ఆహారాన్ని బలవంతంగా తినడం. సంపద్ విరుద్ధం పండని లేదా మరీ ఎక్కువగా పండిన ఆహారం తినడం. విధి విరుద్ధం ఆహార నియమాలకు విరుద్ధంగా తినడం అంటే టీవీ చూస్తూ తొందరగా తినేయడం. ఆయుర్వేదం ప్రకారం తప్పుడు ఆహార కలయికలు మన జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. దీనివల్ల ఆమా అనే ఒక జిగట విషపూరిత పదార్థం ఏర్పడుతుంది. ఈ ఆమ మన శరీరంలోని సూక్ష్మ మార్గాలను అడ్డుకుని మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కాలక్రమేణా ఈ విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అవి అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్ వంటి జీర్ణ సమస్యలు కావచ్చు, లేదా ఊబకాయం, మధుమేహం వంటి జీవక్రియ సమస్యలు కావచ్చు. ఇంకా రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు రావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషనే క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు ప్రధాన కారణం అని ఆధునిక వైద్యం కూడా చెబుతోంది. చరక సంహిత గ్రంథంలో విరుద్ధ ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు, మానసిక రుగ్మతలు, సంతానలేమి,
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులొస్తాయని స్పష్టంగా పేర్కొనబడింది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. ఉదాహరణకు, తేనెను వేడి చేసినప్పుడు హైడ్రాక్సిమిథైల్ పర్ఫ్యూరల్ అనే విషపూరిత సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్కి కారణం కాగలదు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే బంగాళాదుంపల వంటి పిండి పదార్థాలను నూనెలో బాగా వేయించినప్పుడు యాక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. దీనిని క్యాన్సర్కి కారణమయ్యే పదార్థంగా వర్గీకరించారు. ఇలాంటి కలయికలను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదం హెచ్చరించిన కొన్ని సాధారణ ప్రమాదకరమైన ఆహార కలయికలను చూద్దాం. ఆధునిక శాస్త్రం వాటి గురించి ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం. మొదటిది పాలు, చేపలు. ఈ రెండింటికి వ్యతిరేక శక్తులుంటాయి. వీటిని కలిపి తిన్నప్పుడు అలర్జీలు, చర్మ సమస్యలు, అజీర్తి వస్తాయి. రెండవది పాలు, అరటిపండు. ఈ కలయిక కడుపులో పులిసిపోయి జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, చర్మ సమస్యలు వస్తాయి. మూడవది వేడి చేసిన తేనె. ఇది విషపూరిత సమ్మేళనాలను సృష్టిస్తుంది, లివర్పై ఒత్తిడి పెంచుతుంది. నాలుగవది సమాన పరిమాణంలో తేనె, నెయ్యి. ఇవి కలిపినప్పుడు విషపూరిత రసాయన చర్యలు జరగవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఐదవది రాత్రిపూట పెరుగు తినడం. ఇది జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. శరీరంలో కఫాన్ని అంటే శ్లేష్మాన్ని పెంచుతుంది. ఆరవది వేడి భోజనం తరువాత చల్లని పానీయాలు తాగడం. ఇది ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పు వల్ల మన జీర్ణాగ్నిని దెబ్బతీస్తుంది. చివరగా పండ్లు, పాల ఉత్పత్తులు. ఈ రెండింటి జీర్ణ సమయాలు వేరు. వీటిని కలిపి తింటే గ్యాస్, అజీర్తి సమస్యలొస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి దీర్ఘకాలికంగా సైనస్, చర్మ అలర్జీలు ఉన్నాయనుకుందాం. అతను ప్రతిరోజు పండ్ల సలాడ్ని పెరుగుతో కలిపి భోజనం తరువాత చల్లని పానీయాలు తాగుతాడనుకుందాం. ఈ కలయికలను మానేసిన కొన్ని వారాల్లోనే అతని లక్షణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది విరుద్ధ ఆహారం యొక్క నిజ జీవిత ప్రభావం. సరే, ఈ ప్రమాదకరమైన కలయికల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికిక్కడ కొన్ని సులభమైన మార్గదర్శకాలున్నాయి. సరైన ఆహార జతలను పాటించండి. పాలను పండ్లు, చేపలు లేదా పుల్లని పదార్థాలతో కలపవద్దు. తేనెను వేడి చేయవద్దు లేదా వేడి పదార్థాలతో కలపవద్దు. తేనె, నెయ్యిని సమానంగా కలపవద్దు. వేడి భోజనం తరువాత చల్లని పానీయాలు తాగవద్దు. కాలానికి అనుగుణంగా తినండి. చలికాలంలో వేడిగా వండిన ఆహారాన్ని, వేసవిలో తేలికపాటి చల్లదనాన్నిచ్చే ఆహారాన్ని ఇష్టపడండి. రాత్రిపూట పెరుగు, భారీ ఆహారాలకు దూరంగా ఉండండి. మీ జీర్ణాగ్నిని గౌరవించండి. ఆకలి వేసినప్పుడే తినండి, అతిగా తినొద్దు. మీ జీర్ణశక్తికి సరిపోయే ఆహారాన్ని ఎంచుకోండి. మళ్లీ వేడి చేయడం, అతిగా ప్రాసెస్ చేయటం మానుకోండి. నూనెలను మళ్లీ వేడి చేయొద్దు. తాజా, కాలానుగుణ, తక్కువ ప్రాసెస్ చేసిన పదార్థాలనే వాడండి. శ్రద్ధగా తినే అలవాట్లను పాటించండి. ప్రశాంతమైన వాతావరణంలో టీవీ లేదా పని వంటి పరధ్యానాలు లేకుండా తినండి. ఆహారాన్ని బాగా నమిలి తినండి. మీ శరీరాన్ని గమనించండి. ఏ ఆహారం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుందో గమనించి, అవి ఆరోగ్యకరమైనవైనా సరే వాటికి దూరంగా ఉండడం మంచిది. నిపుణులను సంప్రదించండి. మీరు క్యాన్సర్ చికిత్సలో ఉంటే లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించి వ్యక్తిగత ఆహార సలహాలు తీసుకోండి. విరుద్ధ ఆహారం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు. ఇది ఆహార కలయికలు, వండే పద్ధతులు, తినే సమయం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే ఒక లోతైన శాస్త్రం. పొంతనలేని ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం మన జీర్ణక్రియను దెబ్బతీస్తుంది, శరీరంలో విష పదార్థాలను సృష్టిస్తుంది, కాలక్రమేణా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. విరుద్ధ ఆహార సూత్రాలను గౌరవించడం ద్వారా మనం మన జీర్ణాగ్నిని కాపాడుకోవచ్చు, విష పదార్థాల ఏర్పాటు తగ్గించుకోవచ్చు, వ్యాధి నివారణకు బలమైన పునాది వేసుకోవచ్చు. ఆధునిక శాస్త్రం ఈ ప్రాచీన విజ్ఞానాన్ని ధృవీకరిస్తూనే ఉంది. దీంతో ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం మన అన్వేషణలో ఆయుర్వేదం యొక్క జ్ఞానం గతంలో కంటే ఇప్పుడు మరింత సందర్భోచితంగా మారింది. ధన్యవాదాలు.